నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ న్యాయవాది ఇంకా ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీమతి పార్వతి గారు ఉన్నారు. నమస్తే పార్వతి గారు. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. చాలా రోజుల నుంచి మీ ప్రోగ్రామ్ గురించి వెయిటింగ్. నేను ఓకే, అలానా? ఆల్మోస్ట్ 15 days నుంచి మాట్లాడుకుంటున్నట్టున్నాం మనం కదా. మధ్యలో ఫెస్టివల్ రావడం, మీరు గుంటూరు వెళ్ళడం, కొంచెం గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చింది. బట్ మనం మాత్రం గ్యాప్ రానివద్దు మ్యామ్. షూర్ శ్వేత గారు. అమ్మో, శ్వేత గారు వద్దు, శ్వేత. అలాగే శ్వేత. రైట్ మ్యామ్. మ్యామ్, ఇప్పుడు అయోధ్య టాపిక్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే. మనుషులకి చట్టాలు ఉంటాయి, ఓకే. దేవుడికి కూడా చట్టాలు ఉంటాయా? తప్పకుండా ఉంటాయమ్మా. దేవుళ్ళకి కూడా చట్టాలు ఉంటాయి, అవి అప్లికబుల్ అవుతాయి. దేవుడు కూడా కోర్టులను ఆశ్రయించవచ్చు. కాకపోతే దేవుళ్ళు ఫిజికల్ గా మనకు కనిపించరు కాబట్టి దేవుళ్ళ తరఫున కోర్టులో లాయర్లు వాదిస్తారనమాట. దేవుళ్ళ తరఫున కొందరు వ్యక్తులు వకాలత్స్ కూడా వేస్తారు. అది సో డెఫినెట్ గా దేవుళ్ళకి కూడా ఉంటుందన్నమాట. ఉంటుంది షూర్. ఎందుకంటే దేవుళ్ళు కూడా మనకు జ్యూరిస్ట్ ఎంటిటీగా మన శాసనం చెప్తుంది అనమాట. వాళ్ళ తరఫున కూడా కేసులు వాళ్ళు వేసుకోవచ్చు, వాళ్ళ తరఫున వాదించవచ్చు, వాళ్ళ తరఫున ఒకళ్ళు అఫిడవిట్స్ కూడా దాఖలు చేయొచ్చు. అయితే పార్వతి గారు, వివాదం అసలు అయోధ్య ఏంటి? ఆ వివాదం జనరల్ గా మొన్న ఎప్పుడైతే ఇనాగరేషన్ జరిగిందో చాలా మంది ఏంటంటే ఏదో రాముడి ఫోటోలు పెట్టుకున్నారు, పూజలు చేసుకున్నారు, ప్రసాదాలు తిన్నారు, దీపాలు వెలిగించారు. ఇంతవరకే చాలా మందికి తెలుసు. చాలా మందికి అసలు వాట్ ఈస్ వాట్ అనేది తెలీదు. అయోధ్య వివాదం అసలు ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా ఒక కొలిక్కి వచ్చింది, దాని గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. తప్పకుండా శ్వేత. ఓకే. అయోధ్య వివాదము ఇందాక మీరే అన్నారు. అక్కడ గుడిలో మనము భక్తులందరూ వెళ్లారు, దీపాలు వెలిగించుకున్నారు, దర్శనం చేసుకున్నారని. మన జనవరి 22వ తారీఖున అయోధ్య నగరంలో నూతన రామ మందిరం నిర్మించారు. అవును. ఆ రామ మందిరం నిర్మించిన తర్వాత అందులో రామ్లల్లా ప్రాణ ప్రతిష్టాపన జరిగిందనమాట. అంటే బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇది మన యావత్ భారతదేశం కూడా చాలా గర్వించదగ్గ విషయంగా మనం భావించాలి. ఆ ఉత్సవం చాలా కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగింది. అయోధ్య నగరం అంతా కూడా రామనామ జపంతో హోరెత్తిపోయింది. అట్లాగే ఆ టెంపుల్ కూడా భక్తులతో క్రిక్కిరిసిపోయిందండి. అసలు ఎందుకు దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఉంది? ఎందుకంటే దేశంలో అనేక చోట్ల అనేక టెంపుల్స్ కడుతున్నారు, యథావిధిగా వాటికి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నది, ఉత్సవాలు జరుపుకుంటున్నారు. మరి ఈ టెంపుల్ యొక్క ప్రాణ ప్రతిష్ఠ, ఈ మందిర నిర్మాణము ఎందుకు ఇంత ఉద్విగ్నభరితంగా జరిగింది అంటే దీని వెనక చాలా పెద్ద స్టోరీ ఉన్నది. 500 సంవత్సరాల నుండి హిందువులకు ముస్లింలకు మధ్య ఈ మందిరము మసీదు గురించి వివాదం జరుగుతూనే ఉన్నది. 500 సంవత్సరాల నుండి అన్నమాట. తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 70 సంవత్సరాల నుండి కోర్టులను ఆశ్రయించి కోర్టుల్లో ఈ వివాదము జరుగుతూనే ఉంది. చిట్ట చివరకు 2019వ సంవత్సరంలో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత రామ మందిర నిర్మాణం అనేది జరిగిందనమాట. ఇప్పుడు అసలు ఈ కేసును అయోధ్య వివాదము, అయోధ్య డిస్ప్యూట్ కేస్ లేదా మందిర్ వర్సెస్ మస్జిద్ కేసు అని చెప్పేసి అంటారు. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది అయోధ్య వివాదము? ఎందుకు ఇంకా దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రఖ్యాతిగాంచింది. అందరు కూడా చాలా ఇంట్రెస్టెడ్ ఈ కేసు డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మన ప్రేక్షకులకు కూడా వారి సౌలభ్యం కోసం కొంత అవగాహన కల్పిద్దాం మనం. జస్ట్ క్రిస్ప్ గా చెప్తానమ్మా. ఓకే. మంగళప్రదము శ్రీరాముని పయనము. మన దేశం ఒకప్పుడు మొఘలాయి సామ్రాజ్యంతో ఉండింది. అంటే మొఘలాయి పరిపాలకులు మన దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు, మొఘలాయి చక్రవర్తులు. అప్పుడు ఏం జరిగిందంటే బాబర్ పరిపాలించినప్పుడు 1528వ సంవత్సరంలో బాబర్ ఏం చేశాడంటే అయోధ్య నగరంలో ఒక గుట్ట మీద మసీదు నిర్మించాడు. 1528లో గుట్ట మీద ఒక మసీదు నిర్మించాడు అనమాట. మసీదుని నిర్మించిన తర్వాత ఏమైందంటే అక్కడ ఆ మసీదును, మా ఆలయాన్ని కూలగొట్టి మసీదు నిర్మించారు, అది రాముడి జన్మభూమి అని చెప్పేసేసి హిందువులకు ముస్లింలకు ఆనాటి నుండి వివాదాలు చెలరేగాయి. అది అసలు నాంది ప్రస్తావన ఈ అయోధ్య ఇష్యూకు సంబంధించి అనమాట. ఇంకొక విషయం మనందరికి కూడా తెలుసు, శ్రీరాముడు భారతీయుల హిందువుల ఆరాధ్య దైవం. అందరి హృదయాలు శ్రీరామచంద్రుడు ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నాం. మన నమ్మకము, విశ్వాసం అది. అవును. ఎందుకంటే అయోధ్యలో రాముడు జన్మించాడని, అయోధ్య అది కోసల దేశానికి రాజధాని అని,
తర్వాత పూర్వకాలంలో అయోధ్య నగరాన్ని సాకేతపురం అని పిలిచే వాళ్ళని, అక్కడే బాలరాముడు జన్మించాడని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి ఆ అయోధ్యలో రాముడు జన్మించినటువంటి ప్రదేశంలో ఒక మందిరం కట్టుకోవాలని చెప్పేసి అందరికీ కోరిక అనాది కాలం నుండి. కానీ ఆల్రెడీ ఒక మందిరం అక్కడ ఉంటే ఆ మందిరాన్ని కూలగొట్టి బాబర్ చక్రవర్తి ఒక మసీదును కట్టించారు. అప్పటి నుంచి వివాదం అనేది వచ్చిందనమాట. 1528లో మసీద్ కట్టించారు. కట్టించిన తర్వాత వాళ్లకు వీళ్లకు నెమ్మదిగా వివాదాలు రావడం ప్రారంభమైంది. ఇలా వివాదాలు రావడం ప్రారంభమైన తర్వాత మొఘలాయి చక్రవర్తుల పాలన అంతరించిపోయి తర్వాత నవాబుల పరిపాలన ప్రారంభమైంది మన దేశంలో. ఇది ఎప్పుడంటే 1855వ సంవత్సరంలో జరిగిన ఇష్యూ అన్నమాట. అప్పుడు ఆ నవాబుల పరిపాలన వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, కొంతమంది బ్రిటిష్ యాత్రికులు మన దేశాన్ని సందర్శించారు. అప్పుడు వారు ఏమన్నారంటే, వారు గమనించిన విషయం ఒకటి, వాళ్ళు ట్రావెలోగ్స్ అని పేరు విన్నాం కదా మనము. కొంతమంది యాత్రలు చేసినప్పుడు ఆ యాత్రలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ను కొన్ని పుస్తకాల ద్వారా తెలియపరుస్తారనమాట. దాంట్లో ఏం రాశారంటే 1858 సంవత్సరంలో కొంతమంది ముస్లింలు గుంపులుగా బయలుదేరి ఈ అయోధ్యలో మసీద్ ఎక్కడైతే ఉన్నదో ఆ మసీదుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి హనుమాన్ గడి అనే దేవాలయం పైన దాడికి వెళ్లారు. దాడికి వెళ్లి ఆ దేవాలయాన్ని స్వాధీనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడు మత ఘర్షణలు చెలరేగాయి అని వ్రాయడం జరిగింది. మరి హనుమాన్ దేవాలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి మహమ్మదీలు ఎందుకు వెళ్ళారు అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఎందుకు వెళ్ళారంటే వాళ్ళ వర్షన్ ఏంటంటే, ఆ హనుమాన్ దేవాలయ ప్రాంతంలో వాళ్ళ మసీదు ఉండేది, మసీదును కూలకొట్టి హిందువులు హనుమాన్ గడి కట్టారు అని చెప్పేసి గొడవలు స్టార్ట్ అయినాయి. అంటే అసలు దీని ఉద్దేశం ఏంటంటే 1528వ సంవత్సరం నుంచి కూడా హిందువులకు ముస్లింలకు మధ్య ఈ వివాదాలు, వాళ్ళ గుడి గురించి కానివ్వండి, మసీదు గురించి కానివ్వండి, వివాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. సరే, నవాబుల పరిపాలన జరుగుతూ ఉన్నది. ఈ నవాబుల పరిపాలన కూడా కొంతకాలం తర్వాత అంతమైంది. 1857లో మనకు సిపాయిల తిరుగుబాటు వచ్చింది. ఈ సిపాయిల తిరుగుబాటు వచ్చినప్పుడు 1857లో నవాబుల పరిపాలన అంతమైపోయి మన దేశం అంతా కూడా బ్రిటిష్ వారి ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది. బ్రిటిష్ గవర్నమెంట్ మన దేశంలో స్టార్ట్ అయింది. బ్రిటిష్ గవర్నమెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వారి న్యాయ వ్యవస్థ మన దేశంలో అమల్లోకి వచ్చింది 1857 నుంచి అనమాట. సెక్షన్ అంటే ఇయర్స్ కూడా మీరు ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారంటే మ్యామ్, నేను అసలు ఇందాక నుంచి మీరు ఆ ఇయర్స్ చెప్తుంటే నాకు ఇంత క్లియర్ గా మీరు అసలు ప్రతిదీ గుర్తుపెట్టుకొని చెప్పడం కూడా చాలా గ్రేట్ మ్యామ్. ఓకే అమ్మా. సరే, నవాబుల పరిపాలన అంతమైపోయింది, బ్రిటిష్ రూల్ కిందకి ఇండియా వచ్చింది. వచ్చిన తర్వాత ఆ 1857 తర్వాత ఏం జరిగిందంటే, చాలా మంది హిందువులు ఏం చేశారంటే, ఆ మసీదు చుట్టుపక్కల ప్రాంతము రామ జన్మ భూమి, ఇది మాది, ఇక్కడ మేము ఒక రామాలయం ఏర్పరచుకోవాలని భావించి ఆ మసీద్ చుట్టూ ఉండే ప్రాంతంలో ఏం చేశారంటే ఒక వేదిక కట్టుకున్నారు. జస్ట్ ఒక ప్లాట్ఫామ్ లాంటిది కట్టారనమాట. ప్లాట్ఫామ్ లాంటిది కట్టి అక్కడ విగ్రహాలుంచి, రామ్లల్లా విగ్రహాలుంచి పూజలు పునస్కారాలు చేయడం ప్రారంభించారనమాట. ఈ ప్రారంభించినప్పుడు అప్పుడు ఏమైందంటే 1858లోనే ఏం జరిగిందంటే, పక్కనే మసీదు ఉంది కదా ఆల్రెడీ, ఆ మసీదుకు సంబంధించినటువంటి ఒక అధికారి ఏం చేశారు, మొట్టమొదటిసారిగా హిందువుల పైన కంప్లైంట్ దాఖలు చేయడం జరిగింది. ఒక ఫిర్యాదు ఇచ్చారు. అదే మొట్టమొదటి FIR అన్నమాట. అంటే న్యాయ పోరాటము 1858 నుంచి స్టార్ట్ అయింది అనమాట. 1858లో అతను కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు అప్పుడు మన దేశం బ్రిటిష్ వారి రూల్లో ఉన్నదనమాట. వాళ్ళు తక్షణం స్పందించి బ్రిటిష్ గవర్నమెంట్ ఇక్కడ ఏదో గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి ఆ మందిరము, ఈ వేదిక ఉండేటటువంటి ప్లేస్కి వచ్చారు. మసీదు వేదిక ఉండే ప్లేస్కి వచ్చి అక్కడ క్షుణ్ణంగా వాళ్ళు విజిట్ చేశారు. చేసి వీళ్ళు ఇలాగ వదిలేసేస్తే హిందూ ముస్లింల మధ్య మత ఘర్షణలు జరిగి అల్లర్లు చెలరేగి తద్వారా శాంతి భద్రతలకు వైఫల్యం వాటిల్తుంది అని చెప్పేసి భావించి ఈ తగాదాన్ని ఇంతటితో మనము ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి, సరే బాబు, మీరేమో వేదిక మీద పూజలు చేసుకుంటున్నారు, మీరేమో మసీదులో నమాజులు చేసుకుంటున్నారు, మీకు పోట్లాటలు వద్దు అని చెప్పేసి ఎక్కడైతే హిందువులు నిర్మించుకున్నటువంటి వేదిక ఉందో ఆ వేదికకు ఈ మసీదుకు మధ్యలో ఒక గోడ కట్టారు బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు. గోడ కొట్టి గోడకు అవతల వైపు మీరు నమాజులు చేసుకోండి మసీదులో, యువతల వైపు మీరు పూజలు చేసుకుంటారని చెప్పేసి సెటరేట్ చేశారనమాట. సెటరేట్ చేస్తే కానీ వీళ్ళు ఊరుకుంటారా? వీళ్ళేం చేస్తున్నారంటే
మేము నమాజ్ చేసుకుంటుంటే వీళ్ళు మాటి మాటికి జై శ్రీరామ్ అన్న నినాదాలు చేస్తున్నారు, బిగ్గరగా మంత్రాలు చదువుతున్నారు, పూజలు చేస్తున్నారని చెప్పేసేసి గోడ కట్టిన తర్వాత కూడా కంప్లైంట్స్ ఇవ్వడం మానలేదు మసీదుకు సంబంధించినటువంటి వ్యక్తులు అనమాట. అంటే ఇది కంటిన్యూస్ గా ఒక అగ్ని లాగా ప్రజ్వరిల్లుతూనే ఉన్నది ఈ వివాదం అప్పటి నుంచి అన్నమాట. సరే, ఈ రకంగా ఈ వివాదం జరుగుతూ ఉంటే తర్వాత 1883 సంవత్సరం వచ్చింది. ఆ 1883 సంవత్సరంలో నిర్మోహి అఖాడా అనేటటువంటి ఒక హిందూ సంస్థకు చెందినటువంటి వ్యక్తులు ఇది ఎక్కడుందంటే అయోధ్య రామ మందిరం అమ్మ, అయోధ్య ఫైజాబాద్ జిల్లా, ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లాలో ఉందన్నమాట. వీళ్ళు ఏం చేశారు, నిర్మోహి అఖాడా వాళ్ళు 1883లో ఫైజాబాద్ డిప్యూటీ కమిషనర్ గారికి ఒక కంప్లైంట్ పెట్టారనమాట. ఏమని పెట్టారంటే, బాబు ఆ చుట్టుపక్కల మేము ఒక వేదిక నిర్మించుకున్నాము, మా రాముడి జన్మస్థలము, అక్కడ మాకు ఒక మందిరం కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని అడిగారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళ గొడవ భరించలేక మేము మందిరం కట్టుకుంటే అంతటితోనూ నా సమస్య పోతుందేమో అని చెప్పేసి అడిగారనమాట. కానీ అప్పట్లో ఆ ఫైజాబాద్ డిప్యూటీ కమిషనర్ గారు ఈ పర్మిషన్ ఇవ్వకుండా ఆ పిటిషన్ ను కొట్టివేయడం జరిగింది. కొట్టివేస్తే మళ్ళా వీళ్ళు ఇంకా ఊరుకోకుండా 1885లో నిర్మోహి అఖాడాకు చెందినటువంటి మహంత్ రఘువీర్ దాస్ అనేటటువంటి వ్యక్తి, నిర్మోహి అఖాడా అధికారి మహంత్ రఘువీర్ దాస్ అనేటటువంటి వ్యక్తి ఫైజాబాద్ సివిల్ కోర్టులో కేసు వేశాడు. ఇంతకు ముందేమో కంప్లైంట్ ఇచ్చారు, ఇప్పుడేమో సివిల్ కోర్టును ఆశ్రయించారనమాట. ఆ స్థలం మాది, ఆ స్థలంలో మేము మందిరం కట్టుకుంటామని చెప్పేసి. అప్పుడు సివిల్ కోర్టు తరఫున ఒక జడ్జి గారు వచ్చారు ఆ ప్లేస్ కి అనమాట. పండిట్ హరికిషన్ జీ అనే జడ్జి వచ్చి ఈ మసీదును తర్వాత వీళ్ళ వేదికను అన్నిటిని పరిశీలించి వారు ఒక నివేదిక తయారు చేశారు. నో డౌట్ ఇక్కడ వేదిక మీద హిందువులు పూజలు చేసుకుంటున్నారు, మసీదులో ముస్లింస్ నమాజ్ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఈ ప్లేసెస్ లోకి ఇద్దరికి కూడా ఉమ్మడి ప్రవేశ ద్వారం ఉన్నది. ఈ వేదిక తర్వాత మసీదు పక్కనే ఉన్నాయి. వీళ్ళు హిందువులు దీని పొసెషన్ లో ఉన్నారు, అంటే ఆక్యుపేషన్ లో ఉన్నారు. ఈ రెండిట్లో కూడా వీళ్ళకు హక్కులు కలిగి ఉన్నారు. ఈ హక్కులు పొసెషన్ ఉన్నప్పటికీ కూడా పక్కన ఉన్నాయి కాబట్టి హిందువులు టెంపుల్ కట్టుకుంటే తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఏమవుతుందంటే వీళ్ళు చక్కగా శంఖాలు పూరిస్తారు, తర్వాత గంటలు వాయిస్తారు, అట్లాగే భజన్స్ గట్టిగా చేస్తారు. అది ముస్లిం సాంప్రదాయాలకు విరుద్ధం కాబట్టి మరలా వాళ్లకు మధ్య గొడవలు ఫ్లేరప్ అవుతాయి. కాబట్టి ఇంతటితో దీన్ని ఇంకా ఏం చేయలేకపోతున్నాను అని చెప్పేసి పిటిషన్ డిస్మిస్ చేశాడు అనమాట అతను. అంటే పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. ఇవ్వకపోతే వీళ్ళు అంతటితో ఊరుకోకుండా ఇది ఎప్పుడు జరిగిందంటే 1883లో జరిగిందండి. 1883లో. ఈ 1885లో మళ్ళా ఏం జరిగిందంటే వీరు ఇంతటితో ఊరుకోకుండా ఇంకొక కోర్టును ఆశ్రయించారు, అప్పీల్ వేసుకొని. మళ్ళా ఇంకొక కోర్టును ఆశ్రయించినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే ఆ కోర్టు నుంచి కూడా ఒక న్యాయమూర్తి చామీర్ గారు అనేటటువంటి న్యాయమూర్తి వచ్చారు. వారు కూడా దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈ ప్లేస్ లో హిందువుల ఈ రకంగా విశ్వసించేటటువంటి రామ జన్మభూమి అని విశ్వసించేటటువంటి ప్లేస్ లో ఈ మసీదు కట్టడము దురదృష్టకరమైన సంఘటన అయినప్పటికీ మసీద్ ఎప్పుడో 256 సంవత్సరాల కిందట కట్టబడింది కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో మనం తలదూర్చలేమని చెప్పేసి వారు కూడా న్యాయం చేయడం మానేశారు. న్యాయం చేయలేదన్నమాట, చేయలేకపోయినారు. రీజన్స్ చెప్పారనమాట. ఎందుకంటే హిందువులకు దానిపైన యాజమాన్య హక్కులు ఉన్నట్లు ఎక్కడా చెప్పబడలేదు అనమాట. కాబట్టి ఇప్పటికి 3 సార్లు ఈ నిర్మోహి అఖాడా అనేటటువంటి సంస్థ, ఇది హిందూ సంస్థని, ఓడిపోయింది. కోర్టును ఆశ్రయించి గుడి కట్టుకోవాలనేటటువంటి ఉద్దేశం వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోలేకపోయారనమాట. ఇది 85లో జరిగింది. ఈ 85లో జరిగిన తర్వాత మరలా 86వ సంవత్సరంలో మళ్ళా ఏం జరిగిందంటే అవధ్ అనేటటువంటి ప్లేస్ లో అవధ్ జ్యుడిషియల్ కమిషనర్ ఆఫీస్ లో ఇంకొక వ్యక్తి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగిందనమాట. అక్కడ మాకు అది మా ప్లేస్, అది అక్కడ కేవలము అక్కడ ఉండేటటువంటి వేదిక పైన రాముడు ఇత్యాది విగ్రహాలు తర్వాత పూజలు చేసేటటువంటి పూజారులందరూ కూడా ఎండకు వానకు వాళ్ళు అల్లాడిపోతున్నారు. ఆ ప్లేస్ ఎంత ఉందో తెలుసా అమ్మా, 12/17 అనమాట. 17/21 ఫీట్. ఓకే, అంతే. ఈ వేదిక
ఈ వేదిక పైన మేము ఒక చిన్న టెంపుల్ ఏర్పరచుకుంటాము, అట్లీస్ట్ దేవుడి పైన వర్షం పడకుండా ఎండకుండా గాలికి గీలికి ఏమీ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి మళ్ళా వారు కోర్టును ఆశ్రయించడం జరిగిందనమాట. కోర్టును ఆశ్రయించడం జరిగితే అప్పుడు కూడా వాళ్ళు దీంట్లో వీళ్ళు ఉన్నప్పటికీ, ఇది ఒకవేళ బాబర్ దురుద్దేశంతో మసీదు కట్టినప్పటికీ కూడా హిందువులకే చెందుతుంది అన్న దానికి రెవెన్యూ రికార్డ్స్ లో తగినటువంటి ఆధారాలు లేవు అని ఆ కేసును కూడా కొట్టివేయడం జరిగింది. అంటే ఇన్నిసార్లు కేసు కొట్టివేశారు, కానీ అందరు జడ్జెస్ ఒకటే ఒప్పుకున్నారు, హిందువులు పూజలు చేస్తున్నారు, హిందువులకు యాక్సెస్ ఉన్నది, హిందువులు ఆ మార్గం ద్వారా ఆ దారి ద్వారా నడుస్తూ ఉన్నారు, వీళ్ళు మత విశ్వాసాలు నమ్మకం ఉన్నది, రామజన్మభూమి అదే అని చెప్పేసి, అయినప్పటికీ కూడా మాకు ప్రాపర్ ఎవిడెన్స్ లేదు, రికార్డ్స్ లో యాజమాన్యపు హక్కులు లేవని చెప్పేసి కొట్టివేయడం జరిగింది. సో ఇంతటితో అంటే 1886 లో ఈ విషయం అయిపోయిందనమాట. కొంత వ్యవహారము సద్దుమణిగింది. ఇట్లా సద్దుమణిగిన తర్వాత ఏమైందంటే మళ్ళా ఒక స్టోరీలో పిల్ల స్టోరీ లాగా ఇంకొకటి ఏమైందంటే, ఈ 1934లో హిందువులకు ముస్లిమ్స్ కి గొడవ వచ్చింది. ముస్లిమ్స్ లో 2 వర్గాల ప్రజలు ఉంటారంట, షియా ముస్లింలు, సున్నీ ముస్లింలని. ఈ మసీద్ పై హక్కులు మాదంటే మాదని షియాలు సున్నీలు పోట్లాడుకున్నారు. అప్పుడు 1934లో సున్నీ ముస్లింలకు షియా ముస్లింలకు కూడా యాజమాన్య హక్కుల గురించి పోరాటం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ ముస్లిం వక్ఫ్ బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డును ఆశ్రయించారు. బోర్డును ఆశ్రయించినప్పుడు ఆ బోర్డు వాళ్ళు ఏమన్నారంటే, ఈ మసీదు కట్టించినటువంటి బాబరు సున్నీ ముస్లిము, ఆ మసీదులో ఉండేటటువంటి ఇమాములు కూడా సున్నీసే కాబట్టి ఈ మసీదు మీద అధికార హక్కులన్నీ కూడా సున్నీ ముస్లింలకే ఉంటాయని చెప్పడం జరిగింది. ఇలా ఉండగా అదే సంవత్సరంలో ఆ మసీదు ప్రాంతంలో గోవధ జరిగింది. గోవధ జరిగిన తర్వాత గోవధ అంటే అప్పుడు ముస్లింస్ అలా చేశారని చెప్పేసి హిందువులు ఫ్లేరప్ అయిపోయినారు. ఫ్లేరప్ అయిపోయి ఆ మసీదు ధ్వంసమైందనమాట. ధ్వంసం అయినప్పుడు మనకు బ్రిటిష్ పీరియడ్ కదండి, బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ మసీదును తిరిగి రెనోవేట్ చేయడం జరిగింది. రెనోవేట్ చేసిన తర్వాత ఈ లోపల మనకు ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి స్టోరీ బిగిన్ అయిందమ్మా. 1949లో అక్కడ మళ్ళా విగ్రహాలను ప్రతిష్ఠించి మళ్ళా పెద్ద ఎత్తున భజనలు, పూజలు, ప్రార్థనలు చేయడం ప్రారంభించారు హిందువులు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మళ్ళా బిగిన్ చేశారనమాట. అంతవరకు వివాదంలో ఉన్నది ఇండిపెండెన్స్ రాగానే వీళ్ళు మళ్ళా బిగిన్ చేశారు. ఇలా బిగిన్ చేసిన తర్వాత ఏమైందంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం ముస్లింస్ చేశారనమాట. చేసినప్పుడు దాన్ని అడ్డుకోకుండా 1950లో ఇంకొక వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఇంకొక సంస్థ తరపున, అది కూడా హిందూ ధర్మ సంస్థ తరపున కోర్టును ఆశ్రయించి ఏం చేశారంటే స్టే ఆర్డర్స్ తెచ్చుకున్నారనమాట. అంటే ఎవరు కూడా అక్కడ ఏమీ ప్రవేశించడానికి వీలు లేకుండా, ఆ పూజలు తర్వాత ప్రార్థనలు ఆపడానికి వీలు లేకుండా స్టే ఆర్డర్స్ తీసుకుని రావడం జరిగింది. స్టే ఆర్డర్స్ తెచ్చిన తర్వాత దాన్ని మళ్ళా క్వశ్చన్ చేస్తారు కదా మనకి, ఎందుకంటే న్యాయ వ్యవస్థలో ఒక కేసు వేసినప్పుడు అది అంతిమ విజయంగా భావించడానికి వీల్లేదు. ఒక కేసు వేశాక దానిపైన అప్పీల్కి వెళ్ళొచ్చు, రివ్యూకి వెళ్ళొచ్చు, రివిజన్ పిటిషన్స్ వేసుకుంటే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ స్టే ఆర్డర్స్ వేసిన తర్వాత పూజలు అవన్నీ కూడా జరగడం అక్కడ ప్రారంభమైంది. తర్వాత అప్పుడు ఏమైందంటే ఈ 1959వ సంవత్సరంలో ఈ నిర్మోహి అఖాడా వాళ్ళు ఇంతవరకు ఓడిపోయారు కదా కేసుల్లో, ఈ నిర్మోహి అఖాడా వాళ్ళు మళ్ళా కోర్టును ఆశ్రయించి అక్కడ మేము ఆ స్థలం మాకు స్వాధీనం చేయండి, రామ్లల్లా ఉండేటటువంటి స్థలాన్ని మేము మళ్ళా టెంపుల్ కట్టుకుంటామని చెప్పేసి అడిగారు. ఆ వివాదం దాదాపు 59 నుంచి 20 సంవత్సరాల పాటు జరిగిందనమాట. కింద కోర్టు, జిల్లా కోర్టు నుంచి హైకోర్టు వరకు జరగడం ప్రారంభించింది. ఈ లోపల అలహాబాద్ హైకోర్టు వాళ్ళు ఏం చేశారంటే, మీరు గొడవ పడకండి అని చెప్పేసేసి ఆ ఇద్దరికి ఉండేటటువంటి ఉమ్మడి ప్రవేశ ద్వారానికి తలుపులు వేసి తాళం వేసి పెట్టేసేసారు. అప్పుడు మళ్ళా ఏం జరిగిందంటే, ఒక విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త అతను ఒక పిటిషన్ కోర్టులో వేశాడు. 86లో వేశాడు. 86లో వేసి హిందువులకు ప్రవేశం కల్పించేలాగా పర్మిషన్ తెచ్చుకున్నాడు కోర్టు నుండి. తెచ్చుకొని ఆ తాళాలు తీసివేసి మళ్ళా పూజలు చేయడం ప్రారంభించారు వీళ్ళు. 86లో అన్ని గందరగోళంగా ఉందన్నమాట. ఇది జరిగిన తర్వాత 89లో ఏమైందంటే మళ్ళా వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించినప్పుడు హైకోర్టు వాళ్ళు స్టేటస్ కో ఆర్డర్స్ ఇచ్చారు. అంటే యథాతథ పరిస్థితి నెలకొల్పండి అని అలహాబాద్ హైకోర్టు వాళ్ళు స్టేటస్ కో ఆర్డర్స్ ఇచ్చారు. ఇదేంటంటే 1989లో. తర్వాత మనందరికి కూడా తెలుసు 1992లో
బాబ్రీ మసీదు కూల్చివేయడం జరిగింది. ఆ కూల్చివేయడం జరిగిన తర్వాత ఈ కోర్టుల నుంచి వ్యవహారాలన్నీ కూడా అలహాబాద్ హైకోర్టుకు వెళ్లారనమాట. అందరూ ఎవరెవరు వెళ్లారంటే అలహాబాద్ హైకోర్టుకు ఈ నిర్మోహి అఖాడా వాళ్ళు, తర్వాత సున్నీ ముస్లిం బోర్డు వాళ్ళు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అట్లాగే రాముడి తరఫున కూడా హైకోర్టును ఆశ్రయించారు అనమాట. ఆశ్రయించినప్పుడు హైకోర్టు వాళ్ళు ఏం చేశారంటే 2002వ సంవత్సరం నుంచి 2010వ సంవత్సరం వరకు ఇది అలహాబాద్ హైకోర్టులో నానింది వ్యవహారం. వాళ్ళు 2010వ సంవత్సరంలో అలహాబాద్ హైకోర్టు వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. బాబు ఇంకా మీ గొడవలు మేము భరించలేకపోతున్నాము, ఎవరిది స్థలము ఎవరిది స్థలం కాదు, ఎవరికి హక్కులు ఉన్నాయి ఎవరికి హక్కులు లేవని నిర్ణయించలేకపోయారు వాళ్ళు. నిర్ణయించలేకపోయి ఇంకొక విషయం శ్వేత, ఈ వ్యవహారం అంతా కూడా ఈ వివాదానికి సంబంధించిన స్థలం ఎంతో తెలుసా? 2.77 acres ల్యాండ్. 2.77 acres ల్యాండ్. కాబట్టి ఈ 2.77 acres ల్యాండ్ మీరు ముగ్గురు పనిచేసుకోండి అని చెప్పారు అలహాబాద్ హైకోర్టు వాళ్ళు. అంటే ముస్లింలు కొంత, ఈ అఖాడ నిర్మోహి అఖాడ వాళ్ళు కొంత, రామ్ లల్లా అంటే దేవుడు కొంత, ముగ్గురు 3 వాటాలు తీసుకోండి అని చెప్పేసి డిస్పోజ్ చేసేసారు కేసు అన్నమాట. ఇది ఎట్లా కుదురుతుంది? ఒక చెక్కలాగా ఉండేటటువంటి భూమిని ముగ్గురు ఎట్లా 3 ముక్కలు చేసుకుంటాం, మేము చేసుకోవడానికి కుదరదని చెప్పేసి మళ్ళా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు 2011వ సంవత్సరంలో స్టే ఇచ్చారనమాట. అంటే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ను స్టే చేశారు. స్టే చేసి ఇంకా అక్కడ సుప్రీంకోర్టు నుంచి విచారణ బిగినైంది 2011వ సంవత్సరం నుంచి అమ్మ. ఆ 11వ సంవత్సరం నుండి 16వ సంవత్సరం దాకా విచారణ జరిగి ఎటు తేల్చుకోలేక అలహాబాద్ సుప్రీంకోర్టు వాళ్ళు కూడా వీళ్ళదా కాదా వీళ్ళకేం ఆధారాలు ఉన్నాయి అని తేల్చుకోలేక 2017వ సంవత్సరంలో ఏం చేశారంటే, బాబు ఇది కోర్టులలో తేరే వ్యవహారం కాదు, మీరు అవుట్ ఆఫ్ ది కోర్టు సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. అవుట్ ఆఫ్ ది కోర్టు సెటిల్మెంట్ అంటే మధ్యవర్తిత్వం. అంటే అందరు కూర్చొని ఒక పంచాయతీ పెట్టుకొని ఇరు పార్టీలు కూర్చొని మాట్లాడుకొని అమికబుల్ గా సెటిల్ చేసుకోండి అన్నారు 2017వ సంవత్సరంలో సుప్రీంకోర్టు వాళ్ళు కూడా. ఆ 17వ సంవత్సరం నుండి 2019వ సంవత్సరం వరకు మధ్యవర్తిత్వం జరిగింది, అంటే మీడియేషన్ జరిగింది. ఆ మధ్యవర్తిత్వంలో కూడా ఒక డిసిషన్ తీసుకోలేకపోయారు. ఆ మధ్యవర్తులు కూడా చేతులు ఎత్తేసి బాబోయ్ మా వల్ల కాదని చెప్పేసి 2019వ సంవత్సరంలో నివేదికను తిరిగి సుప్రీంకోర్టుకి ఇచ్చారు, మీడియేషన్ ఫెయిల్డ్ అని చెప్పేసి. ఇంకా అప్పుడు సుప్రీంకోర్టుకు జడ్జిమెంట్ ఇవ్వక తప్పలేదు, విచారణ పూర్తిగా చేయక తప్పలేదు. అప్పుడు 2019వ సంవత్సరంలో కంటిన్యూస్ గా 40 రోజులు ఈ కేసు గురించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ జరిగి 2019వ సంవత్సరం నవంబర్ 9వ తారీఖున సుప్రీంకోర్టు ఈ అయోధ్య కేసులో ఒక ప్రాపర్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ జడ్జిమెంట్ అప్పటి మన భారత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి రంజన్ గొగోయ్ గారు 5 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనంలో కూర్చొని 5 జడ్జెస్ కూడా ఏకాభిప్రాయానికి వచ్చి 2019 నవంబర్ 9న జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మన జడ్జిమెంట్ విషయాలు ఇంకొక ఎపిసోడ్ లో చెప్పుకుందాం. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి మ్యామ్, అంటే 500 సంవత్సరాలు ఊరికే గడవలేదు, కొట్టుకుంటూనే ఉన్నారు. అప్పటి గొడవలు ఎంతో మంది చనిపోయారంట అప్పట్లోనే. ఇంకా తర్వాత వచ్చేసరికి సుప్రీంకోర్టు వాళ్ళు ఫైనల్ చేశారు. మ్యామ్ ఇప్పుడు ఫైనల్లీ 2019 నాటికి అంత సుప్రీంకోర్టు అయోధ్య వివాదం సంబంధించి అయితే అసలు అంటే జడ్జిమెంట్ అసలు ఏ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఇచ్చింది? ఎస్ మా, ఇది మనం తప్పకుండా అందరం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది అయోధ్య హిస్టరీ మనం చెప్పుకున్నాము. అసలు జడ్జిమెంట్ ఏ పాయింట్స్ బేస్, ఎందుకంటే మీరు ప్రీవియస్ చెప్పినట్లుగా ప్రతి చోట కూడా కేసు వెళ్ళడం కొట్టేయడం ఇలాంటివన్నీ జరుగుతా ఉన్నాయి. కానీ ఫైనల్ గా 2019 కి వచ్చేసరికి జడ్జిమెంట్ వచ్చేసింది. కానీ చాలా మందికి అసలు ఏ రీజన్స్ వల్ల జడ్జిమెంట్ వచ్చింది అనేది అదొక క్వశ్చన్. తప్పకుండా ఇదే చెప్పుకుంది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. చెప్పుకుందాం మనం. 2019 నవంబర్ 9న 5 సభ్యుల ధర్మాసనం దీనికి జడ్జిమెంట్ ఇచ్చింది. 5 జడ్జెస్ కూడా శ్వేత గారు దీంట్లో ఏకాభిప్రాయంగా ఒకే జడ్జిమెంట్ ఇచ్చారు. జనరల్ గా 5 జడ్జెస్ ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పొచ్చు ఈ విషయం గురించి, అయోధ్య డిస్ప్యూట్ గురించి. అలా కాకుండా 5 న్యాయమూర్తులు కూడా ఒకే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ జడ్జిమెంట్ దాన్ని ఫైనలైజ్ చేసి పడేశారనమాట. సరే, ఈ జడ్జిమెంట్ లో ఉండేటటువంటి అంశాలు ఏంటంటే, ఈ 2.77 ఎకరాల ల్యాండ్ రామ్ లల్లాదే. రామ్ లల్లా అంటే బాలరాముడికే చెందుతుంది.
ఆ 2.77 ఎకరాల స్థలము రామ మందిరాన్ని కట్టుకోండి, 3 నెలల లోపల ఒక కమిటీ వేసుకోండి, మందిరాన్ని పూర్తిగా కట్టుకునేటటువంటి అధికారం మీకు ఇస్తున్నాము అని చెప్పి అది గవర్నమెంట్ వారి ల్యాండ్ గా డిక్లేర్ చేశారు. అంటే గవర్నమెంట్ ల్యాండ్ అయితేనే కదా రామ్లల్లాకి వచ్చేది, అట్లా అనమాట డిక్లేర్ చేశారు. తర్వాత మరి మసీద్ గురించి ఏం చెప్పారంటే, వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ బాబర్ మసీద్ కట్టిన సంవత్సరం ఇందాక ఏమని చెప్పుకున్నాము, 1528. 1528 నుండి 1857 దాకా అక్కడ నమాజు జరిగినట్లుగా ఆధారాలేమి మాకు దొరకలేదు అన్నారు. కాబట్టి అక్కడ నమాజ్ అయితే జరిగినట్లు ఆధారాలు లేవు. హిందువులైతే కంటిన్యూస్ గా అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ప్రార్థనలు కంటిన్యూస్ గా చేసుకుంటూనే ఉన్నారు. అప్పుడు కూడా ముస్లిమ్స్ నమాజ్ చేసినట్లుగా ఆధారాలు ఏమి కూడా మనకు సాక్ష్యాలు ఏమి కూడా దొరకలేదు. అది కాకుండా మసీద్ అనేది ఎక్కడ కట్టారో అది కేవలం ఒక ఖాళీ ప్లేస్ లో మసీద్ కట్టలేదు, ఖాళీ జాగాలో మసీద్ కట్టలేదు, ఒక పురాతన కట్టడాన్ని కూల్చి మసీదు కట్టారు అని చెప్పారు స్పష్టంగా. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. మరి ఆ పురాతన కట్టడం ఏంటి అంటే అదొక దేవాలయము. అదొక దేవాలయంగా ఎట్లా కోర్టు వాళ్ళు భావించారంటే, ఈ పురాతన కట్టడం ఉన్నది కదా, ఆల్రెడీ బాబ్రీ మసీద్ 1992లో డిమాలిష్ చేసిన తర్వాత ఆ కింద కట్టడం బయటపడింది. బయటపడ్డప్పుడు మరి ఆ కట్టడం యొక్క శాంక్టిటీ తేల్చాలి కదా, అసలు అది ఏ కట్టడము, ఏ సంవత్సరంలో కట్టించారు, ఏ శతాబ్ద కాలం నాటిది, అది ఏ మతానికి సంబంధించినటువంటి కట్టడం అని తేల్చడం కోసమై పురావస్తు శాఖకు అప్పచెప్పారనమాట. మనకు తెలుసు కదా, పురావస్తు శాఖ వాళ్ళు అన్ని కూడా ఈ కట్టడాల గురించి వాళ్ళు తవ్వకాలు జరిపి పరిశోధించి టెక్నికల్ గా మనకు తగినటువంటి రిపోర్ట్స్ ఇస్తారనమాట. ఆ పురావస్తు శాఖ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగానే ఇందాక మీరు అడిగారు ఏ పాయింట్స్ ఆధారంగా తేల్చారు కేసు అని. ఈ హిందువుల మత విశ్వాసాలు పట్టించుకోలేదు, ముస్లిమ్స్ మత విశ్వాసాలు పట్టించుకోవట్లేదు, వీళ్ళ నమ్మకాలు పట్టించుకోకుండా ఇలా కాదు, జడ్జిమెంట్ అన్నది లౌకికంగా ఉండాలి, రాజకీయాలను బేస్ చేసుకొని మతాలను బేస్ చేసుకొని జడ్జిమెంట్ ఇవ్వకూడదు, టెక్నికల్ పాయింట్స్ మనం చూడాలి, చూసి ఎవిడెన్సెస్ చూడాలి, చూసి జడ్జిమెంట్ ఇవ్వాలని భావించి పురావస్తు శాఖ వారు వాళ్ళు చేసినటువంటి తవ్వకాలను బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ను పరిశీలించారు. వాళ్ళు ఏమని రిపోర్ట్స్ ఇచ్చారంటే, పురావస్తు శాఖ వాళ్ళు, మేము చేసినటువంటి ఫస్ట్ తవ్వకాల్లో అక్కడ బాబ్రీ మసీద్ ప్లేస్ లో చేసినటువంటి తవ్వకాల్లో వాళ్లకు దాదాపు 12 లేక 20 స్తంభాలు కనిపించాయంట. ఫస్ట్ 20 స్తంభాలు. ఆ స్తంభాల పైన మన దేవీ దేవతల చెక్కడాలు చెక్కి ఉన్నాయన్నమాట. అంటే కమలాలు కానివ్వండి, అష్టమంగళ చిహ్నాలు కానివ్వండి, ఇతర చిహ్నాలు చెక్కి ఉన్నాయన్నమాట, చెక్కి ఉన్నాయి. తర్వాత రెండోసారి వాళ్ళు మళ్ళా తవ్వకాలు చేశారు. ఈసారి 50 స్తంభాలు బయటపడ్డాయి. 50 స్తంభాలు, 256 విగ్రహాలు బయటపడ్డాయంట. ఇవన్నీ కూడా వాళ్ళు పురావస్తు శాఖ వాళ్ళు పరీక్షలకు పంపించినప్పుడు 12వ శతాబ్దానికి చెందినటువంటి ఒక గుడికి సంబంధించినటువంటి ఆనవాళ్లుగా తీర్చడం జరిగింది. ఇది మంచి ఎవిడెన్స్ అయిపోయింది అనమాట. వీళ్ళు బాబ్రీ మసీద్ కట్టింది ఏ సంవత్సరంలో, 1528వ సంవత్సరం. అంటే అది 16వ శతాబ్దం. ఈవెన్ అజ్యూమింగ్ 16వ శతాబ్దంలో మసీద్ కట్టేశారు అక్కడ అని అనుకున్నా కూడా, ఆ 16వ శతాబ్దానికి ముందు 12వ శతాబ్దంలోనే ఆల్రెడీ అక్కడ ఒక టెంపుల్ ఉన్నదని చెప్పేసి పురావస్తు శాఖ వాళ్ళు పరిశీలించి రిపోర్ట్స్ ఇవ్వడం జరిగిందనమాట. దాంతో పాటు వాళ్ళు ఏం చెప్పారంటే, మసీదుకు సంబంధించినటువంటి 3 డోమ్స్ పైన కూడా కమలాలు, యక్షులు, యక్షిణులు, గరుత్మంతుడు, తర్వాత ఇతర జయ విజయులు, వీళ్ళందరి విగ్రహాలు ఉన్నాయన్నమాట, గుర్తులు, సింబల్స్ ఉన్నాయన్నమాట. అలా ఎలా పాసిబుల్ మ్యామ్? మసీద్ పైన ఎలా? మసీద్ గుమ్మటాల పైన ఉన్నాయి. ఉంటే వాళ్ళు ఏమని తీర్మానించారంటే, జనరల్ గా ఈ మహమ్మదీయ మతంలో, ముస్లిం మతంలో ఇలాంటి పిక్చర్స్ వాళ్ళు నిషేధిస్తారు, అవి ఉంటే వాళ్ళ మతాచారాలకు వ్యతిరేకం అనమాట. కాబట్టి కంపల్సరీగా ఇవన్నీ కూడా హిందువుల ఒక దేవాలయం అక్కడ ఉన్నది అని నిర్ధారించారనమాట. దీంతో పాటు ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే శ్వేత, ఇప్పుడు మనం అక్కడ సపోజ్ టెంపుల్ ఉందని చెప్పేసి నమ్ముతున్నారు, అది 12th సెంచరీలో టెంపుల్ అని చెప్పేసి అన్నారు. దానికి సంబంధించిన దేవీ దేవత విగ్రహాలు బయటపడ్డాయి. అవి బయటపడడంతో పాటు గుళ్ళలో మనము గర్భాలయంలో, గర్భగుడిలో వీటిని అభిషేకాలు చేస్తూ ఉంటాము. అభిషేకం చేసినప్పుడు గుళ్ళో మనకు ఒక ఏర్పాటు ఉంటుందమ్మా, అభిషేక జలం పోవడానికి ఒక చిన్న నేరో ప్యాసేజ్ ఏర్పాటు చేస్తారు. ఆ జలం అంతా ఒక చిన్న కాలువ అనుకోండి, మామూలు భాషలో కాలువ లాంటి ద్వారా వెళ్ళి సన్నగా వెళ్ళి ఆ గోడ దాటి బయట పడుతూ ఉంటాయి. ఆ బయట ఏముంటుంది, ఒక మకరం కానివ్వండి, ఒక సింహం కానివ్వండి, ఆ విగ్రహం ఇట్లా నోరు తెరుచుకున్నట్లుగా ఉంటుంది. ఆ నోట్లో నుంచి ఈ అభిషేక జలం బయటకు వస్తుంది అనమాట. ఆ ఏర్పాటు కూడా ఈ పురావస్తు శాఖ వాళ్ళు అక్కడ
కనిపెట్టారు. అది కూడా అక్కడ ఉన్నదన్నమాట. కాబట్టి 100% 12వ శతాబ్దంలో ఇక్కడ ఒక టెంపుల్ ఉన్నది. అది హిందువుల టెంపుల్. మేము క్షుణ్ణంగా పరిశీలించాము. ఆ టెంపుల్ డిమాలిష్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ బాబర్ చక్రవర్తి మసీదును కట్టించారని చెప్పేసి పురావస్తు శాఖ వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. ఇలా తేల్చి చెప్పడం జరిగిన తర్వాత ఈ పాయింట్స్ అన్ని కూడా సుప్రీంకోర్టు వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారనమాట. తీసుకొని ఇంకా డిస్ప్యూట్ లేనే లేదు, ఈ ల్యాండ్ రామ్ లల్లాది, అంటే బాలుడైన రాముడిది, బాలరాముడిది, మీరు నిరభ్యంతరంగా ఇక్కడ టెంపుల్ కట్టుకోవచ్చు. కాకుంటే సున్నీ ముస్లిమ్స్ ఇన్ని సంవత్సరాలుగా పోరాటాలు చేశారు కాబట్టి వాళ్ళకు ఒక 5 ఎకరాల స్థలం మనము ఇస్తున్నాము, వాళ్ళకి నచ్చిన చోట ఆ స్థలం సెలెక్ట్ చేసుకుని అక్కడ వాళ్ళు మసీదు కట్టుకోవచ్చు అని చెప్పడం జరిగింది అనమాట. ఇంకా ఈ నిరాకారి అఖాడా ఉంది కదా, ఈ నిర్మోహి అఖాడా వాళ్ళు వేసిన పిటిషన్ కొట్టేశారు. ఇది మీకు సంబంధం లేదు, ఈ సంస్థకు సంబంధం లేదు, ఈ స్థలం కేవలం రామ్ లల్లాకే చెందుతుంది, గవర్నమెంట్ స్థలము, మా రికార్డ్స్ క్లియర్ గా ఉన్నాయని చెప్పేసి అన్నారు. అట్లాగే ముస్లిమ్స్ అక్కడ ఏళ్ల తరబడి నమాజ్ చేసిన దాఖలా లేవన్నారు. హిందువులు ఇండిపెండెన్స్ నుంచి, ఆ బ్రిటిషర్స్ పీరియడ్ దగ్గర నుంచి, మొఘలాయల పీరియడ్ దగ్గర నుంచి అక్కడ పూజలు చేసుకున్నట్లుగా ఆనవాళ్ళు దొరికాయన్నారు. బేస్ చేసుకుంది మెయిన్ గా పురావస్తు శాఖ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ బేస్ చేసుకున్నారు. అదే కాకుండా ఆ ముస్లిమ్స్ ఇచ్చినటువంటి సాక్ష్యాల్లో కూడా ప్రతి ఒక్కరు జనరల్ పాయింట్ ఏమంటారు శ్వేత, ముస్లిమ్స్ అయినా హిందూస్ అయినా అయోధ్య అనగానే ఇది రామ జన్మభూమి ఏంటి అంటారు. అట్లాగే ఆ ముస్లిం పెద్దలు కూడా ఇది రామ జన్మభూమి అని చెప్పేసి నిర్ధారించారనమాట. పెద్దలు కూడా అంటే పర్టికులర్ గా ఇదే ప్లేస్ అని చెప్పకపోయినా అయోధ్య అంటే రాముడి జన్మభూమి అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. హిందువుల నమ్మకాలు, మత విశ్వాసాలు కూడా అట్లాగే ఉన్నాయని చెప్పారు. ఇంకొక వండర్ఫుల్ పాయింట్ ఏంటంటే దీంట్లో సాక్ష్యాలను పరిశీలించినప్పుడు రామభద్రాచార్యులు అనేటటువంటి ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, పెద్ద ఆయన కోర్టుకు సాక్ష్యం కింద వచ్చాడనమాట, రాముడి తరఫున సాక్ష్యం ఇవ్వడానికి అనమాట. మనందరం చూసే ఉంటాం అనమాట. చాలా గొప్ప వ్యక్తి. ఆయన సాక్ష్యంలో కళ్ళు లేకపోయినా ఏమని చెప్పారంటే, జడ్జి గారు అడిగినప్పుడు, ఇది అయోధ్యలో రాముడు జన్మించాడని నువ్వు ఏ రకంగా చెప్పగలవు అంటే, మన శాస్త్రాలలోంచి, పురాణాలలోంచి, ఇతిహాసాలోంచి అనేక సంఘటనలు, అనేక సంస్కృత శ్లోకాలు పఠించి అయోధ్య నగరము రాముడి జన్మభూమి అని పలానా తులసి రామాయణంలో, పలానా స్కాంద పురాణంలో, ఇతర పుస్తకాల్లో స్పష్టంగా రాసి ఉన్నది అని చెప్పేసి వారు సాక్ష్యం ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ కేసులో ఏంటంటే రాముడి కేసు వేసుకున్నాడు అనమాట. ఈ మెయిన్ కేసు ఏంటంటే డిక్లరేషన్ ఆఫ్ టైటిల్, ఈ స్థలము నాది అని చెప్పేసి నిర్ణయించండి అని అడగడం అనమాట. ఒకవైపు ఏమో నిర్మోహి అఖాడా వాళ్ళు అడిగారు, ఒకవైపు ఏమో సున్నీ ముస్లిం బోర్డు వాళ్ళు అడిగారు, ఇంకొక వైపు ఏమో బాలరాముడు కోర్టుకు వచ్చాడనమాట. మరి బాలరాముడు కోర్టుకు వస్తే ఎట్లా చెప్పాడు అని డౌట్ వస్తుంది. బాలరాముడి తరఫున పరాశరన్ గారి కేసును వాదించారనమాట. జడ్జి సీనియర్ అడ్వకేట్ వారు 92 సంవత్సరాల వృద్ధుడమ్మ, సీనియర్ అడ్వకేట్ అన్నమాట. ఎంతో నిష్ణాతుడు న్యాయశాస్త్రంలో. మన ఇండియన్ గవర్నమెంట్ అతను అడ్వకేట్ జనరల్ గా కూడా పనిచేశారనమాట. వారు ఆ 92 సంవత్సరాల లాయర్ గారు బాలరాముడి తరఫున ఈ కేసును వాదించి నెగ్గారు. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ ఎన్నో రోజులు ఈ కేసు వాదించినా కూడా వారు కోర్టులో కుర్చీలో కూర్చోకుండా నుంచునే కోర్టులో వాదనలు వినిపించారు. జడ్జెస్ కూడా అడిగారనమాట, సార్ మీరు సీనియర్ అడ్వకేట్, చాలా పెద్దవాళ్ళు, మీరు కూర్చొని వాదించండి అన్నారు. లేదంటే నా రాముడి కోసం నేను నుంచొని వాదిస్తానని చెప్పారు. అంతేకాకుండా కోర్టు హాల్లో కూడా వారు పాదరక్షలు లేకుండా ఆ షూస్ అన్ని విప్పేసేసి బేర్ ఫుట్ తో కోర్టు హాల్లో నిలబడి కేసును వాదించారు. ఇది మన అయోధ్య జడ్జిమెంట్ గురించి చిన్న విషయం అండి. కాబట్టి మన హిట్ ప్రేక్షకులు కొంత విషయాన్ని ఆకలింపు చేసుకుంటారని చెప్పేసి ఆశిద్దాం మనం అందరం కూడా. ఇది చిన్న విషయం కాదు మ్యామ్, చాలా పెద్ద విషయం. ఎందుకంటే మీరు చెప్పిన విషయం చిన్నగా ఉండొచ్చు కానీ, బట్ అక్కడ జరిగిందంతా మీరు చెప్తున్నాను సరే నేను ఊహించుకుంటున్నాను లోపల. సో ఇంత బాగుండిందా అంటే, గొడవలు జరిగాయి, అంతా బానే ఉంది. కానీ ఎప్పుడైతే ఆ పురావస్తు శాఖ వాళ్ళు ఆ స్తంభాలు తీయడం ఇవన్నీ కూడా మనకి జడ్జిమెంట్ రావడానికి ఎంత కారణం అయ్యాయి. చాలా ఎంతో మంది కష్టాలు పడ్డారమ్మా. ఇంకొకటి ఏంటంటే, ఈ జడ్జిమెంట్ ఏమి ఆషామాషికి ఇచ్చిన జడ్జిమెంట్ కాదమ్మా. 5 జడ్జెస్ ఒకే అభిప్రాయానికి వచ్చారు. దాదాపు 1045 పేజీల జడ్జిమెంట్. ఇది చదవాలంటే, ఇది చెప్పాలంటే ఈ టైం కూడా సరిపోదు అనమాట. ఎన్నో విషయాలు వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు, ఎంతో క్షుణ్ణంగా పరిశీలించారు. ఎందుకంటే దేశంలోని 2 ప్రధాన వర్గాల మధ్య జరిగినటువంటి ఇష్యూ ఇదనమాట. ఏమాత్రం తప్పుగా వచ్చినా కూడా మళ్ళా మత కల్లోలాలు, అల్లర్లు జరిగేటటువంటి అవకాశం ఉండదన్నమాట. ఇది ఈ రకంగా ఈ జడ్జిమెంట్ అయిపోయింది. జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ట్రస్ట్ ఏర్పడింది.
మొన్ననే ఈ 22వ తారీఖునే ఈ Grand గా inauguration గ్రాండ్ గా జరిగింది. ఇనాగ్రేషన్ జరిగింది. బాలరాముడిని ప్రాణప్రతిష్ఠ చేయించుకోవడం జరిగింది. చాలా థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్ so much. మోస్ట్ వెల్కమ్.